2025వ సంవత్సరం నూతన క్యాలెండర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రముఖుల చిత్రాలతో వినూత్నంగా నూతన క్యాలెండర్ను రూపొందించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో అసెంబ్లీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సభాపతి అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. రాజ్యాంగ రచనలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయమని చంద్రబాబు కొనియాడారు. రాజ్యాంగ రచనలో భాగస్వామ్యులైన తెలుగు ప్రముఖులను గుర్తు చేశారు. ప్రతిభగల క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. 2027లో జాతీయ క్రీడలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నాయని, విజయవాడ, విశాఖపట్నం నగరాలలో ఈ క్రీడా పోటీలు జరగనున్నాయని తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో నగరంలోని స్టేడియంలు అన్ని అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జనవరి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మొగల్రాజ్పురంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించనున్న 68వ జాతీయ స్కూల్ గేమ్స్ అండర్-19 వాలీబాల్ టోర్నమెంట్ 2025 పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కళాశాల సెమినార్ హాల్లో జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ 2027లో జాతీయ క్రీడలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నాయని, విజయవాడ, విశాఖపట్నం నగరాలలో ఈ క్రీడా పోటీలు జరగనున్నాయని తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో నగరంలోని స్టేడియంలన్నీ అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. చంద్రబాబు నాయుడు స్పోర్ట్స్ సిటీతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా తీసుకొచ్చి క్రీడా సదుపాయాలన్నీ ఉండేలా ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. యువత అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజయవాడకు, ఆంధ్రప్రదేశ్కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. 2027లో నేషనల్ గేమ్స్ విజయవాడ, విశాఖపట్నం ఇట్లా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి రాబోతున్నాయి. తప్పకుండా విజయవాడలో అన్ని స్టేడియంలో మెరుగుపరచడానికి ఈ రోజున 2 సంవత్సరాల సమయం మేము దృష్టి పెట్టాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ సిటీ తీసుకొచ్చి, స్పోర్ట్స్ సిటీతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకొచ్చి స్పోర్ట్స్ స్టేడియంస్ అన్ని కూడా బ్రహ్మాండంగా ఉండే విధంగా అమరావతిలో ప్లాన్ చేస్తున్నాం. వారు విజయవాడ కూడా మన అమరావతిలో ఒక భాగంగా మనం కూడా అంటే రాజధానిలో కాదు, మీరు అందరూ కూడా మాకు 2 లేని ఆపర్చునిటీస్ మనకి రాబోతున్నాయి. తప్పకుండా మీరు అందరూ అటువంటి ఆపర్చునిటీస్ వినియోగించుకుని విజయవాడకి మంచి పేరు ఆంధ్రప్రదేశ్. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏషియన్ గేమ్స్ నిర్వహించారని తెలిపారు. ఒలింపిక్కు ఏమాత్రం తీసిపోని విధంగా హైదరాబాద్లో క్రీడా స్టేడియంలు, సదుపాయాలు కల్పించారన్నారు. ప్రపంచం మొత్తం ఆయన్ని అభినందించడం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి జాతీయ క్రీడలను 2027లో మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరగనున్నాయని అన్నారు. ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేసిన విధానం కానీ, నిర్మాణం చేసిన ఆడిటోరియాలు కానీ, నిర్మాణం చేసిన ప్లే గ్రౌండ్స్ కానీ వీటన్నిటిని చూసి ఒలింపిక్ ఏమాత్రం తీసుకోని విధంగా హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశారని ఆ రోజున ప్రపంచం మొత్తం ఆయన అభినందించడం జరిగింది. ఇవాళ మన విభజించబడి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా నేషనల్ గేమ్స్ మన 27వ సంవత్సరంలో నేషనల్ గేమ్స్ ఇక్కడ కండక్ట్ చేయబోతున్నారు. దానికోసం అనేకమైన నిర్మాణాలు ఉన్నాయి. మన ఒలింపిక్ అసోసియేషన్కి మన జిల్లా, మన రాష్ట్రం తరఫున మన ఎంపీ గారు ఉన్నారు. ఆయన ద్వారా కూడా అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, డీన్, జాతీయ క్రీడల నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతేహ్ సింగ్ల ధైర్యం, త్యాగాలను స్మరించుకునేందుకు ప్రధాని మోడీ డిసెంబర్ 26న వీరబాల దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. సిక్కుబాలల విరోచిత పోరాట స్ఫూర్తిగా సమాధి అయిన రోజు వీరబాల దివస్గా జరుపుకుంటామని అన్నారు. సాహిబ్జాదేల ధైర్య సాహసాలను, త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. విజయవాడ వంటవంలోని ఎస్కేపీబీ హిందూ హైస్కూల్లో వీరబాల దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిక్కు బాలల వీరోచిత పోరాట స్ఫూర్తిగా సమాధైన రోజు వీరబాల దివస్గా జరుపుకుంటామని అన్నారు. షాహిద్ జాదేల ధైర్య సాహసాలను, త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. 1704వ సంవత్సరంలో మొఘల్ నవాబ్ అయిన వజీర్ ఖాన్ మతం మారాలంటూ
9 ఏళ్ల జోరావర్ సింగ్, 7 ఏళ్ల ఫతే సింగ్ షహజాదాలను చిత్రహింసలు పెట్టారని, అయితే చిత్రహింసలను భరించారు కానీ మతాన్ని మారడానికి నిరాకరించారని అన్నారు. దీంతో 1704 డిసెంబర్ 26న వీరిద్దరూ బలిదానం చెందారని అన్నారు. వీరి త్యాగాన్ని, ధైర్య సాహసాలను స్మరించుకుంటూ ప్రధాని మోడీ డిసెంబర్ 26ను వీరబాల దివస్గా జరపాలని నిర్ణయించారని పేర్కొన్నారు. ఆ రోజు ఆ తండ్రి గారు కూడా నేను మతం మార్చుకోను, నా భాష, నా మతము, నా దేశం నాకు ముఖ్యం కాబట్టి పిల్లలు ఆ విధంగా కూడా చనిపోతుంటే కూడా ఆయన ఏమాత్రం బాధపడకుండా దేశం కోసం చేశారు. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు గతంలో భారతదేశం గురించి విభిన్న వ్యక్తులు ఎవరైనా కానీ పార్టీలకు అతీతంగా ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, భావితరానికి తెలియవలసిన అవసరం ఉందని చెప్పి ఈ విధంగా దానికి ఒక స్పెషల్ 26 డిసెంబర్ని వీర్బాల్ దివాస్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా పిల్లలందరూ కూడా ఆ కథ అంటే జరిగిన నిజాన్ని చెప్పడం జరిగిందనమాట. అందరూ కూడా భారతీయం మనది ఏంటంటే ప్రాంతీయం ఇవన్నీ ఉండాలి. ప్రాంతీయం గురించి మనం పనిచేసుకోవాలి, మాతృభాష గురించి మాట్లాడుకోవాలి. ఈ ప్రాంతీయం, మానవత్వం ఈ రెండు కూడా కలిసి పనిచేయవలసిన అవసరం ఏదైనా ఉందని చెప్పి ఇలాంటి సందర్భంగా అందరూ కూడా ఇంకొకసారి ఆ విధంగా మనం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 4వ టెస్టులో సెంచరీ చేసిన యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ 25 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. యువ క్రికెటర్లను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, నేటి యువతకు నితీష్ రోల్ మోడల్ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఐపీఎల్ టీం సిద్ధం చేసేలా ఏసీఏ ఆలోచన చేస్తోందన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ 25 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ఇండియన్ క్రికెట్ టీంకు సెలెక్ట్ అయిన నితీష్కు అభినందనలు తెలిపారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా నగదు బహుమతిని అందిస్తామన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 4వ టెస్టులో ఆల్రౌండర్గా నితీష్ అద్భుతంగా రాణిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఇలాంటి యువ క్రికెటర్లను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, నేటి యువతకు నితీష్ రోల్ మోడల్ అని అన్నారు. దేశంలోనే అత్యాధునిక వసతులతో కూడిన స్టేడియంను అమరావతిలో నిర్మిస్తామని పేర్కొన్నారు. ఐపీఎల్ మ్యాచ్లాడే విధంగా విశాఖపట్నం స్టేడియంను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఐపీఎల్ టీం సిద్ధం చేసేలా ఏసీఏ ఆలోచన చేస్తోందన్నారు. అద్భుతంగా రాణించి సెంచరీ చేసిన సందర్భంగా ముందుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి మరింత వైభవంగా క్రికెట్ని ముందుకు తీసుకెళ్ళాలి. వారి భవిష్యత్తు కూడా చాలా బాగుండాలి. చక్కటి ఆల్రౌండర్ ఇవాళ ఇండియా టీంకి ఆల్రౌండర్లు కరువు అవుతున్న సమయంలో బ్రహ్మాండమైన ఒక ఆల్రౌండర్ని ఆంధ్ర నుంచి రావడం అందరికీ శుభపరిణామం. ఇవాళ యువ ఆంధ్ర క్రీడాకారులందరికీ అతను ఒక ఆదర్శంగా నిలుస్తాడు. అండర్ 16 టోర్నమెంట్లో కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. ఇవాళ అతనికి మంచి భవిష్యత్తు ఉండాలి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. వారు కష్టపడిన దానికి చిరు పారితోషికంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇవాళ 25 లక్షలు బహుమతిగా ప్రకటించడం జరిగింది. తప్పకుండా వారు ఇండియాకి రాగానే ఇవాళ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 25 లక్షల రూపాయలు కూడా నితీష్ కుమార్ రెడ్డికి అందజేస్తుంది. ఇటువంటి ఎంతోమంది యువ క్రీడాకారులు వెలుగులోకి రావాలి. నిత్యం చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, కష్టించి పనిచేసి కష్టించే క్రీడాకారులకు కానీ ఎవరికైనా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇటువంటి వారి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ మరింత అభివృద్ధి చెంది ఇటువంటి ఎంతోమంది యువ క్రికెటర్లు తయారై ఐపీఎల్లో కానీ ఇండియన్ టీంలో కానీ వారందరూ కూడా మంచి భవిష్యత్తుతో చక్కగా రావాలని కోరుకుంటున్నాం. అనారోగ్యంతో అప్పుల పాలైన ఓ వ్యక్తి తన తల్లి వద్దకు ఆస్తిలో తన వాటా తనకు ఇవ్వాలని నిలదీశాడు. ఆమె నిరాకరించడంతో తల్లి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో సదరు వ్యక్తి భార్యతో కలిసి దిండుతో ముఖంపై నొక్కి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలను అపహరించి పరారయ్యాడు. ఆస్తి కోసం కన్న తల్లినే కడతెర్చిన కుమారుడిని, ఆమె భార్యను గుణదల పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఆస్తి కోసం కన్న తల్లినే హత్య చేసిన వ్యక్తిని, అతని భార్యను గుణదల పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ దామోదర్రావు విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను వెల్లడించారు. మధురానగర్ పప్పుల మిల్లు సెంటర్లో ఎం లక్ష్మి నివాసం ఉంటున్నారు.
ఆమె కుమారుడు ఎం సాంబశివరావు, కోడలు ఎం వాణి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం సాంబశివరావుకు పక్షవాతం రావడంతో అప్పుల పాలయ్యాడు. భార్యతో కలిసి ఈ నెల 25న తన తల్లి ఇంటికి వెళ్ళాడు. ఆస్తిలో తన వాటా తనకివ్వాలని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తల్లిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తల్లి నిద్రపోతున్నప్పుడు ఆమె ముఖంపై దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆమె చనిపోయిన తర్వాత ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని ఆత్మకూరు వెళ్లిపోయారు. తల్లి చనిపోయిందని తమ్ముడు సమాచారం ఇవ్వడంతో విజయవాడ బయలుదేరొచ్చాడు. తన తల్లి మృతిపై అనుమానాలున్నాయని సాంబశివరావు సోదరుడు పోలీసులకు ఫిర్యాదిచ్చినట్లు తెలుసుకుని దొరికిపోతామేమోనని భయంతో హైదరాబాద్ వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు గుణదల సిఐ వాసిరెడ్డి శ్రీనివాసు, ఎస్ఐ రఖీబ్ తమ సిబ్బందితో కలిసి విజయవాడ రైల్వే స్టేషన్లో సాంబశివరావు వాణిని పోలీసులు అరెస్టు చేశారు. నాకు అప్పు ఉంది, నాకు పని చేసుకోవట్లేదు, నేను భార్య పిల్లలను పోషించాలనే ఉద్దేశంతో అడిగితే డబ్బులు ఇవ్వలేదనేది ఒక మనసులో ఉంది అతనికి. ఇతను ఒక 3 రోజుల నుంచి కూడా అతన్ని తల్లిని ఏదో రకంగా అంతమొందించాలని చెప్పేసి అంతమొందించి ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఆ 25వ తారీఖు నాడు అతను వచ్చి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూసి వచ్చిన తర్వాత నైట్ ఇక్కడే పడుకొని భోజనం చేసుకుని అందరు ముగ్గురు తల్లి పడుకున్న తర్వాత 1 గంట ఆ టైంలో ఇతను తల్లిని దిండుతోటి ముఖం మీద పెట్టి ఒత్తేశాడు. మళ్ళీ కొట్టుకోకుండా భార్య 2 కాళ్ళు పట్టుకున్న తర్వాత ఆమె ఊపిరి ఆగిపోయిన తర్వాత వదిలేసి ఆమె దగ్గర ఉన్న మెడలో ఉన్న నాంతాడు, అదేవిధంగా ఉంగరం, చెవిదిద్దులు అవి తీసుకొని అదేవిధంగా బీరువాలో ఉన్న ఒక నల్లపూసల గొలుసు, ఈ నల్లపూసల గొలుసు ఇది, అదేవిధంగా ఉంగరం, వెంకటేశ్వర స్వామి ఉంగరం, ఈ ఉంగరాన్ని బీరువాలో ఉంటే ఈ 2 తీసుకొని మొత్తం వెళ్ళి తర్వాత అతను నైట్ ఆడ పడుకొని మార్నింగ్ లేచి రైల్వే స్టేషన్కి వెళ్ళి భార్యను తల్లిగారి ఊరు మన ఏర్లపాడు మండలం చెన్నువారిపేట ఏదో ఉంది ఆ ఊరు పంపించేశాడు. ఇతను మళ్ళీ ఆత్మకూరు వెళ్ళినాడు. ఆ తెల్లారి ఇలా బావగారికి తెలిసి వచ్చి చూసిన తర్వాత తల్లి చనిపోయిందని చెప్పిన తర్వాత అతను కూడా రాలే. దాని తర్వాత మనం ఈ ఇన్వెస్టిగేషన్ సస్పీషియస్గా తర్వాత వస్తువులు పోయినాయి కదా, వస్తువులు పోయిన దాని మీద సస్పీషియస్గా కేసు రిజిస్టర్ చేసాము. రైల్వే స్టేషన్లో వీళ్ళని పట్టుకున్న తర్వాత దాని మీదట ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ మదర్ ప్రాపర్టీ యాజ్ ఇట్ ఈస్గా ఇంటాక్ట్ అయింది. వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి వాళ్ళ ఈ మాధు 3 పెద్ద సంవత్సరాల దగ్గర ప్లస్ 3 వాణి దగ్గర చంపిన పెద్ద కొడుకు కోడలు ప్రాపర్టీ కోసం చేశారు. ఇది కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకన్న స్వామి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రజలంతా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో పాడి పంటలు వ్యాపారాలతో సుఖంగా ఉండాలని సీఎం శెట్టి బాలాజీ ఆకాంక్షించారు. శ్రీవారికి సేవ చేయడం ద్వారా మా కుటుంబాలకు పిల్లలకు మేలు జరుగుతోందని పేర్కొన్నారు. నగరంలోని పుష్ప హోటల్ సెంటర్ శ్రీరాంశెట్టి కోటయ్య కుమారుడు బాలాజీ 1,50,000 రూపాయలు విలువ చేసే కూరగాయలను తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదానం పథకానికి పంపించారు. అంతకుముందు కొలుసు కృష్ణ యాదవ్ దీప్తి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన అతిథులందరూ కలిసి కూరగాయల లోడు లారీని జెండా ఊపి తిరుమలకు పంపించారు. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ 2006 నుంచి స్వర్గీయ మండవ కుటుంబరావు సహకారంతో తిరుమల శ్రీవారి సన్నిధికి విజయవాడ నుంచి కూరగాయలను పంపటం జరుగుతోందన్నారు. స్వామివారి ఆశీస్సులతో 1,00,000 రూపాయలు విలువ చేసే 10 టన్నుల కూరగాయలను తిరుమల నిత్యాన్నదాన కార్యక్రమానికి కూరగాయలు పంపించడం మహద్భాగ్యంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. పాతూరి నాగభూషణం 250 కిలోల కరివేపాకు పంపించారని తెలిపారు. ముక్కోటి ఏకాదశికి 20 టన్నుల కూరగాయలు పంపిస్తామని దాతలు తెలియజేశారు. నాకు మా ఫ్రెండ్ సర్కిల్లో బాలాజీ గారు కానివ్వండి, మేమందరం ముందలు తీసుకెళ్దామని సంకల్పించాం. దానికి స్వామివారు ఆశీస్సులతో ఇది మేము 2వ ట్రిప్ పంపుతా ఉన్నాము. దగ్గరగా 2 లక్షల రూపాయలు కాస్ట్ చేసే ఒక 10 టన్నులు కూరగాయలు. దిస్ ఈజ్ అవర్ 2వ ట్రిప్. ఇట్లనే స్వామివారు మాకు అనుగ్రహించి చాలా పంపాలని మా కోరిక. స్వామివారి అనుగ్రహం, స్వామివారి ఆశీస్సులతో మా అందరి మీద, విజయవాడ మీద, ఈ రాష్ట్రం మీద ఉండి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండి, అలాగే మున్ముందు కూడా ఇలాగే మేము రేపు ముక్కోటి ఏకాదశి ఉంది. ముక్కోటి ఏకాదశికి 20 టన్నుల కూరగాయలు పంపిస్తామని ఆల్రెడీ మేము మన మీటింగ్లో చెప్పడం జరిగింది. అక్కడ ఈరోజు వండిన కూర రేపు వండకన్నా వాళ్ళకి ఏం కావాలంటే ఆ కూరగాయలు మేము పంపించడం జరుగుతుంది. ఈరోజు ఈ ట్రక్లో
పుష్ప హోటల్ దగ్గర నుంచి శీలంశెట్టి కోటయ్య గారు అబ్బాయి శీలంశెట్టి బాలాజీ గారు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కలిపి 1,50,000 విలువ చేసే కూరగాయలు పంపించడం జరుగుతుంది. ఈ ట్రక్లో ఈరోజు 7,000 కాలీఫ్లవర్ ఉంది. అలాగే బీట్రూటు, క్యారెట్, కరివేపాకు మనకి పాతూరి నాగభూషణ్ గారు ఒక కార్యక్రమం ఇలాగే వచ్చి మీరు ఎప్పుడు బండి పెట్టినా నేను 500 కిలోలు కరివేపాకు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు సారు. అలాగే నిన్న ఇలా బండి పెడతాం సార్ అని కానీ మీకు ఎన్ని కిలోలు కావాలంటే అన్ని కిలోలు తీసుకెళ్ళమని చెప్పారు. ఈ బండిలో ఆయన 250 కిలోలు కరివేపాకు కూడా పంపించడం జరుగుతుంది స్వామివారి ప్రసాదాలకి. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, చంద్రశేఖర్, కొండయ్య, విజయ్ కుమార్, అరుణ్, శ్రీనివాస్, ద్వారకానాథ్, శ్రీకాంత్, చంద్రశేఖర్, దీపక్ చందు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అన్ని బ్యాంకుల ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని వివిధ బ్యాంకుల ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్న నాయకుల ఉద్యోగుల హక్కుల కోసం పోరాడేవారేనని చెప్పారు. బ్యాంకు పాలసీ లెవెల్లో ఎటువంటి మార్పులు చేయాలి, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు అత్యున్నతంగా ఎదిగేందుకు నాయకులు కృషి చేస్తున్నారని అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పుష్ప హోటల్ సమీపంలోని ఎస్బీఐ జోనల్ కార్యాలయంలో జరిగింది. అధ్యక్షులు సతీష్ కొండపల్లి, ప్రధాన కార్యదర్శి సునీల్ మేడికొండ, వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్ర నాయక్, యూబీఐ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ జనరల్ సెక్రటరీ జి దయాకర్, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆఫ్ ఐఓబీ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ డిఎస్ఎస్ స్వామి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ జనరల్ సెక్రటరీ పి నారయ్య పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీల్ మేడికొండ మాట్లాడుతూ ఏపీలో ఉన్న దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అన్నారు. ఉద్యోగులకు అనేక వెసులుబాట్లు కల్పిస్తుందన్నారు. బ్యాంకు అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారు వినియోగించుకునేలా చేసి ఆర్థికంగా నిలదొక్కునేలా చేయటమే లక్ష్యంగా ఉద్యోగులు పనిచేస్తారని అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు అనేక ప్రొవిజన్స్ కల్పించిందన్నారు. బ్యాంకు మేనేజ్మెంట్తో తమ సంఘం మంచి సంబంధాలు కలిగి ఉందన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గివ్ ద సో మెనీ ప్రొవిజన్స్ టు ద ఎంప్లాయీస్. ఈ సందర్భంగా మేము ఆఫీస్ బేరర్స్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రొవిజన్స్ని మెంబర్స్లోకి తీసుకెళ్ళి అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి స్కీమ్స్ అన్నిటిని కూడా ప్రజలకి అందించి ప్రజల్ని ఎకనామికల్గా అప్లిఫ్ట్ చేయాలన్న దాని మీద మేము ఈరోజు మాట్లాడుకోవడానికి ఈరోజు ఇక్కడ అందరం మీటింగ్ పెట్టుకున్నాం. అట్ ద సేమ్ టైం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ద మేనేజ్మెంట్ గేవ్ ద సో మెనీ ప్రొవిజన్స్ టు ద ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అప్లిఫ్ట్మెంట్. సో ఇంకా ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి ఇచ్చినటువంటి ఏమైనా ప్రొవిజన్స్ని వాటిని మేనేజ్మెంట్కి రిప్రజెంట్ చేయటం, మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేయటం, ఇవన్నీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచిగా జరుగుతూ ఉన్నాయి. అనంతరం పి నారయ్య మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా తమకు ఉద్యోగాలు వచ్చాయని, ఉద్యోగాలు పొందడమే కాకుండా ఆ ఫలాలను భావితరాలకు ఎలా అందించాలనేది సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. సో మేము ఉద్యోగాలు పొందడమే కాకుండా ఆ ఫలాల్ని భావితరాలకి ఎలా అందించాలి అనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టుకొని ఈ సందర్భంగా ఈ యొక్క బాబాసాహెబ్ గారి గుర్తుగా క్యాలెండర్ను కూడా రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో ఈ కార్యక్రమానికి అన్ని బ్యాంకుల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ లీడర్స్ని పిలిచి ఈ విధంగా చేయటం అనేది చాలా హ్యాపీ అండ్ మెమరబుల్ థింగ్. అన్ని బ్యాంకుల ఎస్సీ ఎస్టీ ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి ఇనిషియేట్ తీసుకొని ఎస్బీఐ వాళ్ళు అన్ని బ్యాంకులని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్న లీడర్స్ కూడా స్టేట్లోనే కాదు ఆల్ ఇండియా లెవెల్లో కూడా బ్యాంక్ మేనేజ్మెంట్ తోటి ఎస్సీ ఎస్టీ ఒక వాళ్ళకి కావాల్సిన బ్యాంకులు ఏవైతే ఉన్నాయో రిలాక్సేషన్స్ వాటి గురించి ఫైట్ చేసే వాళ్ళే. మ్యాథ్స్ లేనిదే జీవితాన్ని ఊహించలేమని, ప్రతి సెకండ్ ప్రతి నిమిషం మన జీవితం లెక్కలతో ముడిపడి ఉందని కృష్ణలంక శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ మహాలక్ష్మి తెలిపారు. విద్యార్థులు లెక్కల మీద అవగాహన పెంచుకుని ఆసక్తి కనపరిస్తే జీవితంలో మంచి విజయాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని కృష్ణలంక శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు మ్యాథ్స్ ఎక్స్పో ఘనంగా జరిగింది. ఈ ఎక్స్పో 1వ నుంచి 9వ తరగతికి చెందిన విద్యార్థులు 300 ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. ఎటువంటి భయం లేకుండా సులభంగా అర్థమయ్యే విధంగా ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శనకు వచ్చేసిన అందరికీ విద్యార్థులు వివరిస్తున్నారు. అనంతరం శ్రీ చైతన్య ప్రిన్సిపల్ మహాలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులకు లెక్కలంటే భయాన్ని పోగొట్టి
వారిలో క్రియేటివిటీ పెంపొందించేందుకు మ్యాథ్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శన ద్వారా ధైర్యంగా ఫార్ములాను వర్కింగ్ రూపంలో ప్రదర్శించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దామని తెలిపారు. మ్యాథ్స్ లేనిదే జీవితాన్ని ఊహించలేమని, ప్రతి సెకండ్ ప్రతి నిమిషం మన జీవితం లెక్కలతో ముడిపడి ఉందని స్పష్టం చేశారు. My name is Shanmukh. I am from 6th standard. Two types of angles. Zero angle, an angle whose measure exactly 0 degrees is called zero angle. Acute angle, an angle whose measures greater than 0 degrees less than 90 degrees is called acute angle. Or right angle, an angle whose measure exactly 90 degrees is called right angle. Obtuse angle, an angle whose measure greater than 90 degrees less than 180 degrees is called. This is an protractor. This protractor is used in mathematics. This is odd numbers. Odd numbers are 1, 3, 5, 8. 1, 3, 5, 7. This is an finding the length of a stair. This ladder is finding the length of the stair. This is called finding the length of stair. This is an integers. Integers are. పిల్లల్లో చాలా మందికి మ్యాథ్స్ అంటే ఫోబియా ఉండడం, మ్యాథ్స్ అంటే భయము ఉంటాయండి. ఆ భయాన్ని, మ్యాథ్స్ ఫోబియాని తొలగించే విధంగా మనం వాళ్ళల్లో క్రియేటివిటీని పెంచే విధంగా వాళ్ళు ఫార్ములాస్ని బైహార్ట్ చేయడమే కాకుండా చక్కగా వాటిల్ని వర్కింగ్ మోడల్గా ప్రదర్శించే విధంగా ఈ మ్యాథ్స్ ఎక్స్పోని ఈరోజు నిర్వహించుతున్నామండి. ఈ రోజున ఎందుకంటే రామానుజన్స్ బర్త్డే December 22 మనం నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటున్నాం. దాని సందర్భంగా ఈరోజు మా క్యాంపస్ నందు మ్యాథ్స్ ఎక్స్పో నిర్వహించడం జరిగిందండి. పిల్లలందరూ చక్కగా ప్రతి ఫార్ములాని వర్కింగ్ రూపంలో ప్రదర్శించారండి. దీనికి సహకరించిన పేరెంట్స్కి, పిల్లలకి, టీచర్స్కి అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజా సంఘాలపై ఉందని రాష్ట్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ తెలిపారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ 131వ జయంతి సభ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ మాట్లాడుతూ మావో చైనాలో వ్యవసాయ విప్లవాన్ని విజయవంతం చేశాడో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని భారతదేశంలో ఒక క్యాడర్ను తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. దేశంలో 180% మంది వ్యవసాయ ఆధారిత ప్రజలు ఉన్నారని చెప్పారు. నిరుద్యోగం పట్టి పీడిస్తోందని అన్నారు. మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రజల సమస్యలను పక్కన పెట్టి కార్పొరేటీకరణపై దృష్టి సారించారన్నారు. ఆదాని, అంబానీలు ఒకేసారి 200% ఆదాయం పెరగడంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు తోడ్పడుతున్నాయని చెప్పారు. ఈ దేశంలో ఉన్నటువంటి 180% మంది వ్యవసాయ ఆధారిత ప్రజలు, కార్మిక వర్గం, నిరుద్యోగం ఇవన్నీ కూడా పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. మరొక వైపు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫాసిజాన్ని ముందుకు తీసుకొస్తూ ప్రజల సమస్యల్ని, కార్మికుల యొక్క సమస్యల్ని, నిరుద్యోగాన్ని, అన్ని రకాల సమస్యలను కూడా పక్కన పెట్టి 1 కాషాయకరణ, 2 కార్పొరేటీకరణ, ఈ 2 ఎజెండాలతో పాటుగా కార్పొరేట్ సెక్టార్కి భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల యొక్క ఆదాయాన్ని కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే అదానీ, అంబానీలకి ఈరోజు ఒకేసారి 100%, 200% ఆదాయం పెరగడానికి కారణమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కూడా అదానీ కంపెనీలు, పోర్టులు ఇవన్నీ కూడా ఆక్రమించుకుంటున్నటువంటి పరిస్థితి. ఎలక్ట్రిసిటీ మీటర్లు ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పెంచి కార్పొరేట్ సెక్టార్ని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మన బడ్జెట్ పెరుగుతుంది కానీ ప్రజల తలసరి ఆదాయం, కార్మికుడి యొక్క తలసరి ఆదాయం, శ్రామికుడి యొక్క తలసరి ఆదాయం పెరగనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అందుకని ఈ విషయాలన్నిటిని కూడా గమనంలో ఉంచుకుని ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా మహాసభల ప్రారంభం సందర్భంగా ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాల నుంచి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ మీదుగా ఎస్ఆర్ఆర్
కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్ఆర్ఆర్ కళాశాలలో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఏ అశోక్, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని కార్పొరేటు, ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. నూతన విద్యా విధానం 2020 వల్ల పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని, ఈ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు పట్టనట్లు వ్యవహరించడం తగదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తు పోరాటాలకి విద్యార్థి లోకం కదలి వస్తారని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డాక్టర్ చింతా రంగధామరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గన్నవరంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. డాక్టర్ చింత రంగధామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గన్నవరంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. డాక్టర్ చింత రంగధామారావు వర్ధంతిని పురస్కరించుకొని గన్నవరంలోని లెప్రసీ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు వస్త్రదానం, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పేదలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కంటి పరీక్షలు, షుగరు, బీపీ, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రస్ట్ నిర్వాహకులు కాళీకృష్ణ, ఆచార్య ఎన్జీ రంగా, ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ చింతా రంగధామారావు పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేవారని, అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేసిన గొప్ప వ్యక్తిని తెలిపారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని డాక్టర్ చింతా రంగధామారావు చారిటబుల్ ట్రస్ట్ హెల్త్ క్లినిక్ చైర్మన్ డాక్టర్ చింతా రవికుమార్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని, ఈ శిబిరంలో చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో ప్రజలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారని, వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేసినట్లు ఆయన తెలియజేశారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. అది గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేటప్పుడు కూడా ఆయన ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రమాణాలకు అనుకూలంగా డాక్టర్ అయితే ఏవైతే ప్రమాణాలు చేస్తారో డాక్టర్ వృత్తిలో ఆ ప్రమాణాలను మించి వర్క్ చేయడం జరిగింది. తదుపరి గన్నవరంలో వాళ్ళ సొంత ఏరియాలో అనేక మంది అన్ని ఓళ్ళల్లో నుంచి చుట్టుపక్కల ఓళ్ళల్లో వాళ్ళ ప్రజలు వచ్చి వైద్యం కోసం వచ్చినప్పుడు ఆ వైద్యం ఫ్రీగా చేసి, వైద్యంతో పాటు ఫ్రీగా చేయటమే కాకుండా ఆ ఉచితంగా మందులు పంపిణీ చేయటం, వాళ్ళు ఇక్కడి నుంచి తరలి ఇంటికి వెళ్ళడానికి తిరిగి సౌకర్యాలు కల్పించడం, తదుపరి ఆ పేషెంట్కి వారం రోజులు 10 రోజులు కూడా ఫుడ్ అలాంటిదని అరేంజ్ చేసి ఆయన జీవితకాలం కష్టపడటం జరిగింది. మరి ఆయన మా అందున లేకపోయినా కానీ ఆయన సేవా కార్యక్రమాలు అయితే వారి కుమారుడైన చింతా రవికుమార్ గారు సేవా కార్యక్రమాల్లో పాల్గొని కొనసాగిస్తూనే ఉన్నాము. ఈరోజు కూడా వీళ్ళ పేషెంట్లకి కానీ మామూలుగా కాలనీలో ఉన్న నివాసులకు కానీ ఆహారం, పళ్ళు పంచిపెట్టడం జరిగింది. ఐ క్యాంపు నిర్వహించాము. దాంతో బీపీ, షుగర్లు ఇవన్నీ చూపించడం జరిగింది ఐ క్యాంప్ ద్వారా లక్ష్మీ ఫౌండేషన్ వాళ్ళ నుంచి. ఈ సేవా కార్యక్రమాలు అనేవి చింతా రవికుమార్ గారు ఎల్లప్పుడూ కొనసాగిస్తారని భావిస్తున్నాం. ఆ రంగధామరావు గారు ఆయన ప్రస్తుతం మా ముందు లేకపోయినా మా మనసులో ఎప్పుడూ వేళవేళలా జీవించే ఉంటారు. ఈ కార్యక్రమంలో ఎంఏపీ చైర్మన్ కొల్లి అజయ్, రమాకాంత్, కార్యదర్శి టిఎల్ఎన్ రావు, పి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో మహిళలు అభ్యున్నతి సాధిస్తున్నారు. గతంలో కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఇంటికే పరిమితమైన మహిళలు నేడు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. తమ ప్రతిభతో స్వయం ఉపాధి పొందుతూ ఇంటిలో కుటుంబ పెద్దకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తూ మహిళలలో స్వయం శక్తి సాధిస్తూ తమ కాళ్ల మీద తాము నిలబడి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటున్నారు. మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు పెట్టుకుని ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని నగరంలో ఏర్పాటు చేసిన సంజా ఉత్సవం నగర వాసులను ఆకట్టుకుంది.
స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకుని మహిళలు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అధిక ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహిస్తుంది. వారి కోసం ప్రత్యేక పథకాలను రూపొందించి రుణ సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. అనేక మంది మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు పెట్టుకుని ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని, సమాజంలో మహిళల్లో విద్యావంతులైన ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలనే నినాదంతో విజయవాడలో సంజా ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పటమట పంటకాలువ రోడ్డులోని మ్యారీస్టెల్లా కాలేజీ ఇండోర్ స్టేడియంలో సంజా ఉత్సవ్ SHG మేళా 2024ను ఏర్పాటు చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారి ఉండాలనే ఉద్దేశంతో సంజా ఉత్సవ్ పేరుతో ఇటువంటి మేళా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 28 లక్షల స్వయం సహాయక బృందాలు ఉంటే అందులో 11 లక్షల మంది జీవనోపాధి కార్యకలాపాలు చేస్తున్నారు. అందులో 6 లక్షల మంది వ్యాపారవేత్తలుగా ఉండగా 5 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో డిసెంబర్ 26 నుండి డిసెంబర్ 30వ తేదీ వరకు ప్రదర్శన ఏర్పాటు చేశారు. స్వయం సహాయక బృందాలు 100కు పైగా స్టాల్స్లో వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శన మరియు అమ్మకం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అన్ని వయసుల వారిని ఆకర్షించే విధంగా కిడ్స్ ప్లే, ఫుడ్ కోర్ట్, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మేము 2017లో స్టార్ట్ చేసాము ఈ బిజినెస్. అండ్ మేము ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎంబ్రాయిడరీ, జూట్ బ్యాగ్స్ మీద ఎంబ్రాయిడరీ చేస్తాము. కస్టమైజేషన్ అనేది అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ రీసెంట్ ఇయర్స్లో ఏంటంటే ప్లాస్టిక్ అనేది బ్యాన్ అయింది. సో దట్ ఏంటంటే జూట్ అనేది ఎక్కువ సస్టైనబుల్ ఆప్షన్స్లో జూట్ అనేది మెయిన్ ఆప్షన్గా అందరూ గిఫ్టింగ్, యాజ్ ఎ గిఫ్టింగ్ అయినా లేదా యూసేజ్కి అయినా సరే గిఫ్టింగ్ అనేది ఆప్ట్ చేసుకుంటున్నారు. సో ఈ బిజినెస్ అనేది మాకు 2017 నుంచి కంపేర్ టు 2017 ఇప్పుడు అంటే చాలా గ్రోత్ ఉంది బికాజ్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాన్. ఆర్డర్ ఇస్తారు, ప్లస్ వచ్చి ఇలా ఇయర్ రింగ్స్ అనుకోండి ఆర్డర్ ఇస్తారు, లేదంటే మనం ఇలా ఎగ్జిబిట్ చేసుకోవచ్చు. మీనాక్షి మేడం ద్వారా ఇప్పుడు మేము ఇవంతా కూడా ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ స్టాల్స్ అన్నీ కూడా మీనాక్షి గారు ఆధ్వర్యంలో చేస్తాం. పర్వాలేదు సార్, హ్యాండ్మేడ్ ఈ ఫోటో ఫ్రేమ్స్, వాల్ హ్యాంగ్స్ ఇవన్నీ కాబట్టి ఇంట్లో యూజ్ చేసేటివే కాబట్టి బాగానే అంటే దొరుకుతుందండి. కొద్ది దూరం వెళ్ళాల్సి వస్తుంది, దొరుకుతుందిలే కానీ చాలా దూరం 100 కిలోమీటర్ల నుంచి తేవాల్సి వస్తుంది. ఇది ఒక ఫారెస్ట్లో అయిపోతే ఇంకో ఫారెస్ట్కి వెళ్తామే కానీ ఇది మనం పెట్టినా కూడా తొందరగా రాదండి. 15-20 ఏళ్ళు పట్టిద్ది ఇది పెరుగుతానికి. మనం ఈ ఫారెస్ట్లో అయిపోయింది అనుకోండి ఇంకో ఫారెస్ట్కి వెళ్ళి అట్లా తెచ్చుకోవటమేనండి. దాదాపు 100 కిలోమీటర్లకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. రేటు కూడా కాస్ట్ బాగా పెరిగింది. దాన్ని మీరు ఎట్లా అమ్ముతున్నారు ఏంటి? మేము లేపాషియేనండి మొత్తం. నేను లేపాషి ద్వారా ప్రైవేట్గా కూడా ఏమి ఇవ్వనండి, లేపాషికి నేను ఇచ్చుకుంటాను. 2-3 లేపాషిలు ఉన్నాయి నాకు, వాటికి ఇస్తాను. ఇట్లా వాళ్ళు ఎగ్జిబిషన్లు పిలిస్తే వచ్చి పెట్టుకుంటాం. ఎట్లా ఉంది ఆధారం? ఎట్లా బాగానే ఉంది. బయట పనికి వెళ్లకుండా ఒక ఫ్యామిలీకి రోజుకు 1000 రూపాయలు మనం కష్టపడేదాన్ని బట్టండి. 2 గంటలు ఎక్స్ట్రా కూర్చుంటే 1500 వరకు 40,000 చేసుకోవచ్చండి ఫ్యామిలీ మీద. నాకు ఈ ప్రోడక్ట్తో, మాది పౌష్టిక జావా మిక్స్ ప్రోడక్ట్ అండి. నాకు ఈ ప్రోడక్ట్తో గత 15 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. నేను నా పిల్లలకి ఇది ఇచ్చే పెంచానండి. మంచి ఆరోగ్యకరమైంది. ఇందులో 15 రకాల పదార్థాలు ఉంటాయండి. కొన్ని తృణధాన్యాలు ఉన్నాయి, కొన్ని చిరుధాన్యాలు ఉన్నాయి, కొన్ని డ్రై ఫ్రూట్స్ అవి ఉన్నాయండి. ఈ 15 బార్లీ ఉంటుంది, మళ్ళీ ఉంటాయండి, యాలకులు ఉంటాయండి, అలాగే పుట్నాలు ఉంటాయి, మినపగుళ్ళు ఉంటాయి. ఇలా 15 రకాలు, జీడిపప్పు, బాదం పప్పు, రాగులు, సజ్జలు, జొన్నలు, అవిసె గింజలు, గసగసాలు, ఉప్పుడు బియ్యం, సగ్గు బియ్యం, ఇవన్నీ 15 రకాలతో చక్కగా శుభ్రం చేసి చక్కగా ఎండబెట్టి రోస్ట్ చేసి ఇంట్లోనే తయారు చేసామండి. ఇది పొట్టిపాడు దగ్గర సొంతంగా అనమాట. ఈగలు పెట్టి బాక్సులు తీసుకురావటం, మద్రాసు నుంచి ఈగలు వస్తాయి, ఈగల్ని తయారు చేస్తామన్నమాట. అలా చేసి నేరుగా బాక్స్లోకి వస్తుంది. అట్లా రీజనబుల్గానే ఇస్తున్నామండి. ఈ డోక్రా ఇంకా అనేకంగా మంచి సదుపాయాలు ఉండేలాగా మాకు కావాలని అన్నీ ఒకసాటే దొరుకుతున్నాయి. డోక్రా గ్రూపులో లోను తీసుకోవటం అంతా బాగానే ఉందండి. సెంటెడ్ క్యాండిల్స్ అనేది నేను ఒక 6 నెలల నుంచి, అంటే బాబు చిన్నపిల్లలు అంత మునుపు నేర్చుకున్నాను.
అందుకోసమని చిన్నగా చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు డ్వాక్రా మా ఆర్పిఐ ద్వారా ఈ స్టాల్స్ పెడుతున్నారంటే కొద్దిగా ఎక్కువ చేసుకుని ఇవి వ్యాక్స్ అవన్నీ రా మెటీరియల్ అంతా తీసుకుని మౌల్డ్స్ అవన్నీ పెట్టుకుని తయారు చేసుకున్నాను. ఇదే నేను ఫస్ట్ టైం స్టాల్ పెట్టడం. మార్కెట్ మీటర్ 650, 700 ఆర్డర్లు కూడా తీసుకుంటుంటాం. అది ఎవరు కావాలంటే వీళ్ళకి కూడా ఇస్తుంటాం. పొందూరు కథ అంటే గొప్ప ఫేమస్, చాలా చల్లగా వాదాగా ఉంటుంది. దీని ప్రత్యేకత అంటే అఫీషియల్గా ఉంటుంది. దూది దారం ఉడికి దాన్ని చాలా కష్టమండి పని. పొందూరు కథ అనేటువంటి సామాన్యం కాదు, కళ్ళతో పెట్టి చెయ్యాలి. అది చాలా కష్టం. దానికి ఒక వారం రోజులు పడుతుంది, పడుతుంది. చాలా కష్టపడాలి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మేళాను విజయవాడ పంటకాల రోడ్డుని మేరీస్టెల్లా కళాశాల ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రదర్శనలో స్వయం సహాయక సంఘాలకు చెందిన అనేక మంది మహిళలు తాము తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. ఇందులో ముఖ్యంగా పేపర్ క్విల్లింగ్తో చేసిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కానీ, లేకపోతే స్వయంగా గ్రూప్గా ఫామ్ అయ్యి ఏర్పాటు చేసిన తేనె ఉత్పత్తులు, కొవ్వొత్తులతో డిఫరెంట్గా తయారు చేసిన కొవ్వొత్తులు, హ్యాండీక్రాఫ్ట్స్, ప్లస్ చేనేత చీరలు, పొందూరు ఖద్దరు, తన హ్యాండ్స్ అండ్ క్రాఫ్ట్స్, తర్వాత చీరలు ఎంతో ఉపయోగపడుతుందని, మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పేసి ప్రదర్శనకు వచ్చిన వాళ్ళు అనేక మంది తమ ఉత్పత్తులను చూసి ఆర్డర్లు తీసుకుని వెళ్తున్నారని చెప్పేసి ఈ మహిళలను ఆర్థికంగా చేయూత కల్పించేందుకు ప్రభుత్వం నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన తమకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మహిళలు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాయప్పతో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ.